దేశపు మొదటి పంతులమ్మగదేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, గ్రామస్తులు, విద్యార్థులు, జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా శుభోదయం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా లింబాద్రి సార్తో స్టేజ్ మీద కూర్చుండి సార్తో ఆ భాగ్యం కల్పించినటువంటి జడ్పీహెచ్ఎస్ రావుట్ల స్కూల్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని కూడా సార్ ఎన్నో సంస్కరణలతో, ఎన్నో మంచి మంచి కార్యక్రమాలతో విశ్వవిద్యాలయాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నటువంటి వైస్ ఛాన్సలర్ కూడా మా విద్యాశాఖ తరఫున ప్రత్యేకంగా అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సావిత్రిబాయి పూలే జన్మదిన జరుపుకుంటూ ఉన్నాము. సావిత్రిబాయి పూలే జన్మదినం జీవిత చరిత్ర గురించి మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా సావిత్రిబాయి యొక్క జీవిత చరిత్రను అవగాహన చేసుకొని మనము ప్రస్తుత పరిస్థితుల్లో మనము ఏం చేస్తున్నాం అనేటటువంటిది ప్రతి ఒక్కరూ కూడా నెబరు వేసుకోవాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంది. సావిత్రిబాయి పూలే ఆమె పెళ్ళి అయిన తర్వాత కూడా అప్పటి వరకు కూడా ఆమెకు విద్య అనేటటువంటిది లేదు. చదువు లేనటువంటి సావిత్రిబాయి పూలేను అతని భర్త జ్యోతి బాపులే చదువు నేర్పించడం అనేటటువంటి జరిగింది. ఆమె చదువు నేర్చుకున్న తర్వాత ఎన్నో పాఠశాలలను, ఉపాధ్యాయ శిక్షణ సంస్థలను ఆమె నెలకొల్పి బహుజనులకు, దళితులకు, మహిళలకు, వితంతులకు అందరికీ విద్య నేర్పడానికి కోసం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే పాఠశాలలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాయి. మంచి మంచి సౌకర్యాలతోని, వసతులతోని పాఠశాలలు అందుబాటులో ఉన్నాయి. ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారు. తల్లిదండ్రులు అందరూ కూడా తమ పిల్లలను ఒక్కరోజు కూడా పాఠశాల మిస్ కాకుండా పాఠశాలకు పంపేటటువంటి బాధ్యత తల్లిదండ్రుల పైన ఉన్నది. పండుగ వచ్చిందని, పబ్బు వచ్చిందని, జాతర వచ్చిందని పాఠశాలలకు పిల్లలను పంపకుండా ఉన్నట్లయితే తర్వాత తరగతి లోపల ఉపాధ్యాయుడు ఏం చెప్తాడో వాటిని అర్థం చేసుకునేటటువంటి అవకాశాన్ని విద్యార్థులు కోల్పోతూ ఉంటారు. అంతేకాకుండా కేవలము 10th క్లాస్ మన విలేజ్లో 10వ తరగతి వరకు ఉన్నది కాబట్టి 10వ తరగతి వరకే చదివించి మానేయడము, మన మండలంలో ఇంటర్మీడియట్ వరకే ఉంది కాబట్టి ఇంటర్మీడియట్ వరకే చదివించి మానేయడం అనేటటువంటిది కాకుండా ప్రతి ఒక్క విద్యార్థి కూడా వాళ్ళు ఎంతవరకు చదువుకోగలిగితే అంతవరకు చదివించేటటువంటి బాధ్యతను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఎన్నో రకాలైనటువంటి సౌకర్యాలను కల్పిస్తూ ఉంది. హాస్టల్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ హాస్టల్స్ ఉన్నాయి,
ప్రతి ఒక్కరు కూడా కలలు కనాలి. తెలంగాణ యూనివర్సిటీ లోపల నేను చదువుకుంటాను, ఉస్మానియా యూనివర్సిటీ లోపల నేను చదువుకుంటాను, సెంట్రల్ యూనివర్సిటీ లోపల నేను చదువుకుంటాను, జేఎన్యూ లోపల చదువుకుంటాను, నేను ఐఐటి చేస్తాను, ఎన్ఐటి లోపల సీటు సంపాదిస్తాను, మంచి ఇంజనీరింగ్ కాలేజ్ లోపల సీటు సంపాదిస్తాను అనేటటువంటి ఒక విజన్ ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా వాటిని మీరు సాధించేంత వరకు మీరు చదువుకోవడానికి కోసం ప్రయత్నం చేయండి. మీకు ఆర్థిక పరిస్థితులు సహకరించుకున్నట్లయితే తల్లిదండ్రులకు లింబాద్రి సార్ లాంటి ఎంతో మంది ఎన్జిఓస్ కూడా మీకు సహకరించడానికి అవకాశం అనేటటువంటిది ఉంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి మీరు మంచిగా చదవండి, రోజు పాఠశాలకు రండి. సమావేశాలలో సభలలో పాల్గొనవచ్చు, కానీ మా ఆత్మీయ మిత్రులు లింబాద్రి గారు నాకు అందించినటువంటి ఆహ్వానాన్ని కాదనలేక ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ విద్యార్థుల సమీకరణ కానివ్వండి, గ్రామ పెద్దలు విద్య పట్ల చూపుతున్నటువంటి ఉత్సాహం కానీ చూసి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి ఈ కళాశాలలో జరుపుకోవడం, దీనికి నేను హాజరు కావడం చాలా ఆనందంగా అనిపిస్తుందని మరోసారి మీ ముందు చెప్తున్నాను. సావిత్రిబాయి పూలే అనగానే ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ నృత్యం చేస్తుంటే మనం ప్రత్యక్షంగా సావిత్రిబాయి పూలేను చూడలే. సావిత్రిబాయి పూలే రచనలు, సావిత్రిబాయి పూలే సమాజ సంస్కరణ కోసం తాను చేసినటువంటి కృషిని పుస్తకాల ద్వారా చదివి తెలుసుకున్నాము. ఇక్కడ ఇంతకుముందు నృత్యం చేస్తుంటే సావిత్రిబాయి పూలే సజీవంగా మన కళ్ళ ముందు నడయాడుతున్నట్టుగానే కనిపించింది. ఆ అమ్మాయి ధరించినటువంటి వేషధారణ, ఆమె అక్కడ చేసినటువంటి పర్ఫార్మెన్స్ అవన్నీ కూడా సజీవంగా కనిపించినాయి మనకు. సావిత్రిబాయి పూలే తాను వివాహ అనంతరం జ్యోతిబా పూలే సహకారంతో తాను ప్రత్యక్షంగా విద్య నేర్చుకొని పూణేలో మొట్టమొదటి పాఠశాలను తాను స్థాపించి ఆ తర్వాత సుమారు భారతదేశంలో 56 పాఠశాలను స్థాపించినట్టుగా మనకు వివిధ గ్రంథాల ద్వారా తెలియపరుస్తున్నాం. అంతేకాకుండా తాను ఒక విద్యకే, మహిళా విద్యకే పరిమితం కాలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా దినోత్సవం, మహిళా టీచర్స్ డేగా దీన్ని ప్రకటించడం కూడా జరిగింది. ఈమె కేవలం నినాదంతోనే ఆగకుండా సమాజంలో అనేక రకాలైనటువంటి సంస్కరణలు, సామాజిక మార్పులు, లింగ కుల వివక్ష మరియు మహిళా సాధికారత అనేటువంటి విషయాల పట్ల ఏమాత్రం వెనుకంజ వేయకుండా చివరి శ్వాస వరకు పోరాడుతూ అనేక రకాలైనటువంటి గుణాత్మకమైనటువంటి మార్పులను సమాజంలో సావిత్రిబాయి పూలే తీసుకొచ్చిందనడంలో నిస్సందేహంగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ సందర్భంగా చిన్నారులకు నేను ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, మనం గ్రామీణ ప్రాంతాలలో చదువుకుంటున్నాం కదా, మనము ఒక జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడడం మనతో అవుతుందా అనేటువంటి న్యూనతా భావాన్ని మీరు మీ మనసుల్లోకి తీసేయండి. ఎందుకంటే మేమందరం కూడా మీరు ఇట్లా కూర్చున్నట్టు ఇట్లాంటి స్కూల్లో చదువుకొని, గ్రామంలో చదువుకొని వచ్చినటువంటి వాళ్ళమే. మేమేమి ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో చదువుకోలేదు. మేము కూడా మీలాగా ఇట్లే భూమితోనే మనకు బంధం, ఈ మట్టితోనే బంధం. ఇక్కడనే మట్టిలో కూర్చొని చదువుకొని పైకి వచ్చినటువంటి వాళ్ళే. ముఖ్యంగా నాకు లింబాద్రి గారికి చూసుకున్నట్లయితే తనకు ఉన్నటువంటి వసతులు ఇంకా తక్కువ, మీ అందరికీ తెలుసు నాకంటే ఎక్కువ. అట్లా చేసినటువంటి ఉపాధ్యాయులు, పాత్రికేయ మిత్రులు, విద్యార్థులు, మా గ్రామ ప్రజలు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు ఈ మీటింగు ఇట్లా పెట్టాలి అనడంలో చాలా ఆలోచన చేసి ఈ రోజునే నిర్వహించాలని తలపెట్టినటువంటి నా మిత్రులందరికీ కూడా, అది ఎంబీఓ శ్రీనివాస్ గారు కావచ్చు, బాలయ్య సార్ కావచ్చు, సోల్మన్ సార్ కావచ్చు, నర్సయ్య కావచ్చు, అందరు కూడా ఈరోజే పెడితే బాగుంటుంది అని అనుకొని వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకొని ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వారికి ప్రత్యేకంగా
ఈ ఆలోచన నాకు ఇప్పుడు వచ్చినటువంటిది కాదు. గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ ఉన్నారు. 2023 జూలై 18వ రోజున ఇదే పాఠశాల ప్రాంగణంలో నాకు ఒక సన్మాన సభ చేసినప్పుడు నేను చాలా ఎమోషనల్గా, నేను ఈ ఊర్లో లిక్క లక్ష్మీ నరసయ్యల కొడుకును కావచ్చు, కానీ ఊరందరూ కూడా నాకు అనేక విషయాల్లో సహాయ సహకారాలు అందించారు. నేను ఈ ఊరు నుంచి చదువుకొని ఒక ఉన్నతమైనటువంటి పదవిలోకి వెళ్ళిన తర్వాత, ఉన్నత విద్యామండలి చైర్మన్ అయిన తర్వాత, ఈ ఊరు పాఠశాలలో మంచి మార్కులు పొందినటువంటి ఫస్ట్ ర్యాంకర్కి ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది, ఒక మెరిట్ రికగ్నిషన్ ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ రోజు ప్రకటించడం జరిగింది. అనుకోకుండా మా అమ్మ పోవటం వల్ల అది ఈరోజు అమ్మ స్మారక ప్రతిభా పురస్కారాలుగా నిర్వహించడం అనేటువంటిది నా మిత్రుడు చేసినటువంటి ఒక గొప్ప. మనందరం కూడా సావిత్రిబాయి పూలే గురించి సార్ చెప్పారు, మంచి ఒక స్క్రిప్ట్ ద్వారా బాగా ప్రదర్శించారు. అందులో రాశారు, చదివే సమానత్వానికి మూలమని, చదువు స్వేచ్ఛ వాయువు లాంటిదని ఒక అద్భుతమైనటువంటి కొటేషన్స్ చెప్పారు. కాబట్టి ఈరోజు సమాజంలో చదువుకు చాలా ప్రాధాన్యత ఉంది. నేను చదువుకున్నప్పుడు ఈ స్కూల్లో 4వ తరగతి వరకే ఉండేది. మేము 5వ తరగతికి న్యావనిధికి నడిచి వెళ్ళేవాళ్ళం, 6వ తరగతికి హాస్టల్కి వెళ్ళిపోయాం. కానీ ఇప్పుడు 10వ తరగతి వరకు ఇదే స్కూల్లో ఇదే ఊర్లో చదువుకునేటువంటి అవకాశం మనకు వచ్చింది. కాబట్టి పిల్లలందరూ అదృష్టవంతులు, ఎక్కడికి పోకుండా 10th క్లాస్ వరకు బాగా చదువుకునేటువంటి అవకాశం. ముఖ్యంగా అమ్మాయిలను చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంత చక్కగా నవ్వుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ చదువుతూ ఉన్నారు. ఈ ప్రతిభా పురస్కారం పొందినటువంటి దాంట్లో కూడా 3 అమ్మాయిలే ఉన్నారు. మరి సావిత్రిబాయి పూలే వాళ్ళ కళ వచ్చి చెప్పిందో తెలియదు, ఆ పురస్కారం మీరే తీసుకోవాలి మొట్టమొదటి పురస్కారం అని 3 అమ్మాయిలు కూడా ఈ సావిత్రిబాయి పూలే జన్మదినం రోజున ఆ యొక్క పురస్కారాన్ని, ప్రతిభా పురస్కారాన్ని పొందటం నాకు చాలా ఆనందంగా. అయితే సావిత్రిబాయి పూలే 1831లో పుట్టినటువంటి మనిషి తన చుట్టూన్న సమాజాన్ని చూసి, ఎందుకు మాకు చదువు నేర్పట్లేదు, సమాజంలో సగం మంది మేము కదా, స్త్రీలం కదా, వివక్షత, శూద్రులైనటువంటి బీసీల మీద ఎందుకు వివక్షత, సమాజంలో అట్టడుగున్నటువంటి దళితుల మీద ఎందుకు వివక్ష, కాబట్టి వీళ్ళలో మార్పు తీసుకురావాలి, వీళ్ళలో ఒక గొప్పతనాన్ని తీసుకురావాలి. ఆ మార్పు ఏ విధంగా రావాలి అని అనుకున్నారంటే చదువు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అనుకున్నారు. కాబట్టి చదువు చెప్పించాలి. మీరు చెప్పినట్టుగా చదువు స్వేచ్ఛ వాయువైతుంది, చదువు సమాజ మార్పుకు అది ఎంతో ఉపయోగపడుతుంది, అది వ్యక్తిగత కుటుంబ మార్పు కూడా దోహదపడుతుంది. కాబట్టి ఆ చదువు మనం నేర్చుకోవాలి. సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మనం జరుపుకోవడం అంటే ఆమె ఆశించినటువంటి లక్ష్యం ఏదైతుందో ఆ లక్ష్యం బాగా చదువుకోవటం, చాలా ఉన్నత విలువల్ని పెంపొందించుకోవటం, మనుషుల పట్ల గౌరవాన్ని పెంపొందించుకోవడం, తద్వారా అందరము ఆనందంగా ఉండేటువంటి ఒక సమాజాన్ని మనము ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అని అనుకున్నారు. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఆ వైపు ఆలోచించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల్ని చదివించాలి. నా కోరిక ఏంటంటే, మనందరికీ ఎన్నో రకాల పనులు, ఎన్నో రకాల అవసరాలు, ఎన్నో రకాల కష్టాలు ఉంటాయి, నేను కాదని లేదు. కానీ అన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా పిల్లల్ని చదివించాలనేది నా విజ్ఞప్తి. చదువుకుంటే చాలా బాగుపడతారు, చదువుకుంటే వాళ్ళు బాగుపడమే కాదు కుటుంబం బాగుపడుతుంది. దాని కొరకు ఆ రోజు సావిత్రిబాయి పూలే తపన పడ్డారు.
ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తపన పడ్డారు. ఈ రోజు వరకు కూడా అందరూ కూడా చదువుకునేటువంటి సమాజం కావాలని ఆకాంక్షిస్తున్నారు. కాబట్టి చదువు పిల్లలే కాదు తల్లిదండ్రులు కూడా చదువుకోవాలి. నేను అమ్మకు ఎందుకు అమ్మ పేరు మీద ఈ పురస్కారాన్ని పెట్టడానికి అమ్మను నేను ఎందుకు తీసుకుంటే మా అమ్మ కూడా ఈ ఊర్లో పుట్టి పెరిగి మీ అందరితో కలబోయి కొత్తబోయి ఒక కూలి బిడ్డను ఉన్నతంగా చదివించింది. నేను ఈ ఊరు నుంచి చదువుకోవటం నాకు చాలా గర్వంగా ఉంది. ఊర్లో మీరు అందరి అందించినటువంటి ప్రేమ నాకు ఆనందంగా ఉన్నది. తద్వారా నేను ఈ ఊర్లో మొట్టమొదటి MA చదువుకున్నటువంటి విద్యార్థిని, అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ కాగలిగిన. కాబట్టి ఒక కూలి ఆమె బిడ్డ కొడుకు అంత స్థాయికి ఎదిగినప్పుడు మన ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది పిల్లలు నాకంటే గొప్పగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళందరినీ బాగా చదివించండి, చదివే సమాజానికి. ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్పి ముగిస్తా. ఒకటి ఏంటంటే PC గారు చెప్పారు సెల్ ఫోన్ గురించి. నాకు ఇప్పుడు ఒక్క భయం ఉంది, పెద్ద భయం ఏంటంటే సెల్ ఫోన్తో పాటు మారక ద్రవ్యాలు అనే పదం వింటే నేను బహుశా వారంలో 2-3 రోజులైనా ఈ వార్తలు ఈ విషయాల మీద చర్చించని రోజు లేదు. నిన్ననే ఒక దీదీబాయ్ ఒక ఖానా సెంటర్ నిర్వహించేటువంటి వాళ్ళు మాట్లాడి వచ్చినప్పుడు చెప్తున్నారు. వాళ్ళు ఒక 2-3 స్టడీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలలో 70% మంది పిల్లలు డ్రగ్ అడిక్ట్ అయినటువంటి రిపోర్ట్స్ వస్తున్నాయి. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే మనం బాగా చదువుతంతో పాటు మంచి ఆరోగ్యాన్ని, మంచి మానసిక స్థితిని, మంచి విలువల్ని కూడా పెంపొందించుకోవాలి. మన కుటుంబానికి మనకు అది చాలా అవసరం. అవి రావాలి అంటే మనం ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే మన ఊరిలో మన స్కూల్లో ఒక్క చిన్న పిల్లగాడికి కూడా మాదక ద్రవ్యాలతో సంబంధం ఉండకూడదు. అది మనం అందరం ప్రామిస్ చేయాలి. మేము మారక ద్రవ్యాలు వాడము, మారక ద్రవ్యాల్ని మేము సప్లై చేయము, మారక ద్రవ్యాల జోలికి మేము వెళ్ళము. మేమంతా ఆరోగ్యంగా ఉంటాం. మా తల్లిదండ్రులకు ఒక మంచి ప్రేమను గౌరవాన్ని ఇస్తాం. మేము బాగా చదువుకొని మా అమ్మా నాన్నలు గర్వించేటట్టుగా మా అమ్మా నాన్న కష్టానికి ఒక గొప్ప ఫలితాన్ని మేము ఇస్తాం అనేటువంటి ఒక గొప్ప నిర్ణయం తీసుకోగలిగితే మనం సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని జరుపుకున్నందుకు తీసుకునేటువంటి ఒక గొప్ప స్ఫూర్తిగా నేను భావిస్తా. కాబట్టి నేను అనుకుంటున్నా, నేను ప్రామిస్ చేస్తాను అని అనట్లేదు, కానీ నేను అనుకుంటున్నా అందరూ ఈ వ్యసనాలకు దూరంగా ఉంచుతాం. ఈ అలవాట్ల నుంచి ఎట్టి పరిస్థితుల్లో మేము దానికి పోలివము అనేటువంటి భావన కలిగించగలిగితే చాలా గొప్పగా పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే పిల్లలకి ఒక మంచి లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. ఒక మంచి ప్రాంగణం ఉన్నది. మేము చదువుకున్నప్పుడు గ్రామ పంచాయతీ ఆఫీసులో చదువుకునేది. మేము చదువుకున్నప్పుడు ఒక తరగతి గదిలో 2-3 క్లాసులు ఉండేది. కానీ ఇప్పుడు ఒక విశాలమైనటువంటి ప్రాంగణం, మైదానం అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఒక లెర్నింగ్ ఫెసిలిటీస్ ఏవైతే మనం ఏర్పాటు చేస్తున్నారో పిల్లలందరికీ కూడా ఎక్కడ కూర్చొని చదివితే బాగా వస్తుంది, వాళ్ళకు ఎట్లా చెప్తే బాగా వినగలుగుతారు, ఏమి చెప్తే బాగా వినగలుగుతారు, వాళ్ళకి ఏ కథలు చెప్తే వాళ్ళకు ప్రేరణ పొందుతారు, ఏ రకమైనటువంటి ఉదాహరణలు చెప్తే వాళ్ళు ఎప్పటికీ గుర్తుపెట్టుకోగలుగుతారు. అలాంటి అనేక విషయాల్ని కేవలం పాఠ్యాంశాలే కాకుండా అనేక అంశాలను కూడా పిల్లల బోధించగలిగితే, ఆటలు పాటలు నృత్యాలతో పాటు పాఠ్యాంశాలు బాగా బోధించగలిగితే వాళ్ళు విద్యతో పాటు గొప్ప వ్యక్తిత్వ వికాసాన్ని కూడా పొందగలిగి సమాజానికి మంచి పౌరులుగా రాగలుగుతారని ఆశిస్తూ